లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు గెలిచి 4 ఏళ్లయింది. ఇంతకాలం పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో డివిజన్లలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు బిందాస్గా ఉన్న కార్పొరేటర్లు ఇప్పుడు హడావిడిగా బల్దీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తమ డివిజన్లలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. బల్దియా ఎన్నికలు ఏడాదిలోకి రావడంతో అభివృద్ధి పనులు పూర్తి చేయించడానికి మల్ల గుల్లాలు పడుతున్నారంట వాళ్ళంతా. నేతల హడావిడి మొదలైందంటే ఎన్నికలు సమీపిస్తున్నట్టే లెక్క. ఇప్పుడు ఇదే హడావిడి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆయా కార్యాలయాల పరిధిలో కనిపిస్తోంది. వివిధ కార్యక్రమాల ఏర్పాట్లతో పాటు ఆయా కార్యాలయాల్లో పనుల కోసం కార్పొరేటర్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమ తమ డివిజన్లో ఉన్న పెండింగ్ పనులతో పాటు ఎన్నికల టైంలో తాము ఇచ్చిన హామీల అమలుకు ఇప్పుడు రెడీ అవుతున్నారు. నేతల హడావిడి చూసి అధికారులు షాక్ అవుతున్నారు. ఇంతకాలం ఏం చేశారని ప్రశ్నిస్తూ ఇప్పుడు టెన్షన్ పడుతూ తమను టెన్షన్ పెడితే ఎలా అంటున్నారు. నాలుగేళ్ల క్రితం గెలిచిన కార్పొరేటర్లలో పలువురు ఇన్ని రోజుల పాటు తమ తమ పనులు, బిజినెస్లు చూసుకుంటూ గడిపేశారంట. డివిజన్లలో పబ్లిక్ సమస్యలున్నా వాటిని లైట్ తీసుకున్నారు. 4 ఏళ్ల పాటు కార్పొరేటర్లుగా రాజసం చూపించిన వారంతా ఇప్పుడు తమ డివిజన్లో ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేయండంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీల నుంచి టికెట్లు దక్కించుకోవడం ఒక ఎత్తైతే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. ఎన్నికల టైంలో తమ డివిజన్లో ఇచ్చిన హామీలు పూర్తి చేస్తేనే మళ్లీ ఓట్లు పడతాయని ఆయా హామీల అమలుకు బల్దియా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బల్దియా హెడ్ ఆఫీస్తో పాటు జోనల్, సర్కిల్ ఆఫీసుల చుట్టూ కార్పొరేటర్లు పనుల కోసం తిరుగుతుండడంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. తమ డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు లిస్ట్ చేసి తీసుకువస్తున్నారు. అయితే వారంతా పెద్ద లిస్టుతో వస్తుండడంతో అధికారులు షాక్కు గురవుతున్నారు. అసలే జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సమయంలో కోట్ల రూపాయల పనుల కోసం రిక్వెస్ట్లతో రావడం చూసి ఇదెక్కడి సమస్యరా అని తలలు పట్టుకుంటున్నారు. కార్పొరేటర్లు మాత్రం ఎలాగైనా ఈ పనులు చేసి పెట్టండని రోడ్లు, కాల్వలు, శానిటేషన్ సమస్యతో పాటు కమ్యూనిటీ హాల్స్, ఇతర పథకాల అమలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికారుల ముందుంచుతున్నారు. కార్పొరేటర్ స్పెషల్ ఫండ్స్ కింద డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి కేటాయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ మేయర్ను కోరుతున్నారు. ఈ నిధుల ద్వారా పలు అభివృద్ధి పనులు చేపట్టవచ్చని భావిస్తున్నారు. కానీ బల్దియా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో ఈసారి డివిజన్ల వారీగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ కోసం ఒక్కో కార్పొరేటర్కు 2 లక్షలు మాత్రమే కేటాయించారు అధికారులు. ఇక కమిషనర్లు వరుసగా మారుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు కార్పొరేటర్లు. గత కమిషనర్ను కలిసి తమ డివిజన్లో అభివృద్ధి పనులకు శాంక్షన్ చేయించుకుంటే ప్రస్తుత కమిషనర్ వాటిని పట్టించుకోవడం లేదంటున్నారు. మరికొందరు తమ డివిజన్లో ప్రజలను తీసుకువచ్చి ప్రజావాణిలో కంప్లైంట్స్ ఇప్పిస్తున్నారు. ఏడాదిలో బల్దియా ఎన్నికలు ఉండడంతో ప్రతిరోజు ప్రజల్లో ఉండటానికి ప్లాన్ చేసుకుంటున్న నేతలు మరోవైపు అధికారుల చుట్టూ తిరిగి పనులు చేయించాలనుకుంటున్నారు. తమ డివిజన్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్స్ ఇప్పించడం, సీసీ రోడ్లు వేయించడం, బస్తీ దవాఖానాలను బాగు చేయించి డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడడం, శానిటేషన్ పరంగా ఇబ్బందులు లేకుండా చూడడం, ప్రతి ఏరియాకు మంచినీళ్లు వచ్చేలా చూడడం లాంటి పనులు చేయించుకుంటున్నారు. అలాగే దోమలు లేకుండా ఫాగింగ్ చేయించడం, కుక్కల బెడద లేకుండా చేయడం వంటి నిధులతో సంబంధం లేని పనులను అధికారులతో చేయించుకుంటున్నారు. కార్పొరేటర్లతో పాటు గత ఎన్నికల్లో ఓడిపోయినా టికెట్ రాని వారు సైతం స్థానిక ఓటర్లకు సంబంధించిన వివిధ పనులను చేసి పెట్టేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటం విశేషం. For more videos like this, subscribe Big TV channel.